దయగల తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. గడిచిన దినమంతట్లో కూడా నన్ను మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకై నీకు స్తోత్రములు. దయగల హృదయులకు మేడల నీ యొక్క దయను కనపరుస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. కృపాభరితుడా, దిగిరండి. ఈ రాత్రికాల ప్రార్థనలో మీ యొక్క అభిషేకమును మా మీద కుమ్మరించి సకల పొంచు ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా నన్ను అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ హస్తపు నీడకు నీ శాశ్వత
నీ కృపా దేవునికి స్తోత్రం. యేసయ్య నా హృదయ స్పందన. నీవు కనిపించని రోజున నా కనులకు నిదుర కరువాయెనే. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలంపు. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలంపు యుగ యుగాల తలంపు మది నిండెనే. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిదుర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిదుర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి సాక్షిగా బయలాయెనే.
యుగ యుగాలు యేసయ్యా థ్యాంక్ యూ మాస్టర్. చివరిగా ఒక పాట పాడుకొని మనము నేరుగా దేవుని వాక్యం. నిన్ను సేవించదను, నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా, నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా, ఇంతవరకు నన్ను కాచిన దేవుడా, ఇంతవరకు నన్ను అపరాజితుడా పతితుడా, అపరాజితుడా పతితుడా, నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా. అపరాధులుగా ఎంచబడరని వారెవరును అపరాధులుగా ఎంచబడరని ఎరిగితినయ్యా ఎరిగితినయ్యా కరుణానిలయ శరణనివే నెవరు నిన్ను
సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యము ఒక చిన్న మాట చదివి నేరుగా మనం ఎక్కువ సమయం లేదు, మరలా ఉదయకాలం సంఘారాధన కార్యక్రమాలు ఉంటాయి కనుక త్వరగా మనం వినించుకుందాం. అపోస్తుల కార్యము దయచేసి రైట్. పంతొమ్మిదవ అధ్యాయం, అపోస్తుల కార్యము 19వ అధ్యాయము దయచేసి 28వ వచనం చదువుతున్నాను. వారు విని రౌద్రముతో నిండుకొన్న వారై ఫెస్టిలో ఆర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చి మాసిదోనియా వారైన గాయియును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనులను సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. 32వ వచనము చూద్దాం. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియదు. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో పాలింప చేయగాక. ప్రభునందు నాకు అత్యంత పిల్లరా, మొదటి శతాబ్దంలో పౌలు స్వార్థ ప్రకటిస్తున్నటువంటి కాలంలో యేసుక్రీస్తును గురించినటువంటి వర్తమానము బయటికి వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతాలు గలిబిలికి గురి చేయబడ్డాయి. 23వ వచనంలో గమనిస్తే నేపథ్యము, ఆ కాలమందు క్రీస్తు మార్గము గురించి చాలా అల్లరి కలిగెను. చాలా అల్లరి యేసు ప్రభు యొక్క సువార్త గురించి ఉన్నది. ఈరోజు మన భారతదేశంలో మరి యేసు ప్రభు వార్త అంటే చాలామందికి ఇష్టం లేదు. నిన్న కాక మొన్న మరి షిరిడి పుట్టపర్తి దగ్గర ఒక గ్రామంలో సావుకుని దగ్గరికి వెళ్ళి దొమ్మిగా 450 మంది మతోన్మాద మూకలు వెళ్ళి
ప్రార్థన చేస్తున్న సమయంలో సంఘం మీద దాడి చేశారు. సంఘస్థులను కొట్టారు, పాస్టర్ గారిని కొట్టారు. వాళ్ళు పారిపోయారు, ప్రాణ భయంతో అడవిలోకి వెళ్ళిపోయారు. మరి అక్కడ ఉన్న సామగ్రి అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు ఈ మొత్తం వాళ్ళు. ఎందుకు ఇంత ఏ దేవుని గురించి దేవునిగా పిలువబడుతున్న వారు ఎందరో ఉన్నారు కదా. మన భారతదేశంలో 33 కోట్ల మంది దేవతల గురించి ఎవరు ఎక్కడ ఏ దేవత గురించి ఏ దేవుని గురించి మాట్లాడినా ఎవరు ఏమన్నారు. కానీ ఒక్క యేసు ప్రభు గురించి మాట్లాడితే మాత్రము ఆ ప్రాంతాలు గలిబిలి గురి చేయబడతాయి. ఆ ప్రాంతంలో గొప్ప అల్లరి అనేది అంటే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనం తెలుసుకోవాలి. మిగతా దేవుళ్ళుగా పిలువబడుతున్న వారందరి గురించి ఎన్ని గుళ్ళు కట్టినా, గల్లీకో గుడి కట్టినా, మూలొక గుడి కట్టినా, వారి దగ్గర ఒక గుడి కట్టినా, బండి దగ్గర ఒక గుడి కట్టినా, గుట్ట మీద ఒక గుడి కట్టినా, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కట్టవచ్చు. ఏ చెట్టు కింద ఒక రాతిని పెట్టి దేవుడు వెలిసిందని చెప్పొచ్చు. అట్లా చెప్పి ప్రజల్ని మోసం చేస్తారని నేను అనలేదు. స్వామి దయానంద సరస్వతుల వారు సత్యార్థ ప్రకాశం అనే గ్రంథంలో చెప్పినారు. వేరే వెళ్ళి రాత్రి ఒక రాయిని పడేసి వచ్చి తెల్లారి మళ్ళీ అక్కడ దేవుడు వెలిచిందని చెప్పేసి పుకార్లు చేస్తారు అని ఆయన చాలా తీవ్రంగా ఖండించాడు దయానంద సరస్వతుల వారు. మరి సత్యార్థ ప్రకాశం అనే బుక్లో బైబిల్ని కూడా విమర్శించాడు ఆయన. అన్ని మతాలను విమర్శించాడు, అందులో విగ్రహారాధన కూడా భయంకరంగా విమర్శించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఏ విగ్రహం 100 విగ్రహాలు వేసినా, 100 మంది దేవుళ్ళు అని చెప్పినా, ఎంతమంది బాబాలు వేసినా, ఎవరి గురించి లేనంత అల్లరి, ఎవరి గురించి లేనంత గలిబిలి యేసు ప్రభువు అడుగుపెట్టిన స్థలంలో ఉంటుందన్నమాట. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. యేసు ప్రభుల వారు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ ఖచ్చితంగా ఏమవుతాయి అన్నమాట, ప్రాంతాలు కంపిస్తాయి. భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా అంటారు. యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన ఎక్కడ సువార్తకు వెళ్ళినా అక్కడ గలిబిలి, గందరగోళ పరిస్థితి, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. దేవుని యొక్క సత్యవాక్యం వెళ్తుంది ప్రజల్లోనికి. అనేక మంది మారుమనసు పొందుతున్నారు, నూతన తీర్మానాలు తీసుకుంటున్నారు. సాతానికి అది ఇష్టం లేదు, సాతాన్ అనుచరులకు అది ఇష్టం లేదు. అట్లా మొదటి నుంచి కూడా మనం గమనించినట్లయితే సృష్టి ఆరంభంలో కూడా ఈ ప్రక్రియ ఉన్నది. యెహోవా దేవుడు ఏ కార్యక్రమం చేసినా సాతాను కొంత వాని గలిబిలి, సాతానుగా మారిన తర్వాత ప్రతి విషయంలో వానికి కొంత గలిబిలి రేకెత్తి వాడు చాలాసార్లు ఒప్పుకుంటారు అన్నమాట. నీకును స్త్రీకి, నీ సంతానము స్త్రీ సంతానం వైరం కలుగజేస్తానన్నప్పుడు అక్కడ చాలా గలిబిలికి గురైంది వాని యొక్క వ్యవస్థ, సాతాని యొక్క వ్యవస్థ. వెంటనే వాడు రెచ్చిపోయి దేవుడు ఒక కుమారునికి అందామని చూస్తున్నాడు కదా, లిటరల్గా ఈ మానవ జాతి, మానవ రక్తం పంచుకొని పుట్టినటువంటి కుమారునికి అందామని చూస్తున్నాడు కదా, సో నేను కూడా గంట అని చెప్పేసి వాడు కొంత ఓవర్ యాక్షన్ అయిపోయి 2000 సంవత్సరాల తర్వాత జరగాల్సినటువంటి దేవుని ప్రణాళిక గుర్తిరగక ఇప్పుడే ఈ మధ్య కాలంలో దేవుడు చేస్తాడేమో ప్రక్రియ అని చెప్పేసి వాడు ఒక కుమారునికి అన్నాడు. వాని పేరే నిమ్రోద్. అట్లా సాతాను మొదటి నుంచి కూడా మరి యేసు ప్రభువు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వానికి గలిబిలి ఉన్నది, గందరగోళం ఉన్నది. శరీరధారి అయినటువంటి యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన విషయంలో అనేకులు ఏమన్నారు, గలిబిలి గురయ్యారు, అభ్యంతరపడ్డారు. యేసు ప్రభు అన్న నా విషయమై అభ్యంతరపరని వాడు ధన్యుడు కదా. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏమన్నా స్వార్థ ఏంటండి, 16వ అధ్యాయము 1వ వచనంలో మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటే అభ్యంతర పడే అవకాశం ఉన్నది. ఏంటండి 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అంటే కలవరపడే అవకాశం ఉన్నది, అభ్యంతర పడే అవకాశం ఉన్నది. ఏంటండి భ్రష్టులు అయిపోయే అవకాశము ఉన్నది, ఏర్పరచబడిన వారే. ఇట్లా కొన్ని ఉన్నాయి. యేసు ప్రభు జీవించిన కాలంలో అనేకులు యేసు ప్రభువును సరిగా అర్థం చేసుకోలే. కొంతమంది యేసు ప్రభు ప్రవక్త అన్నారు, ఆయన ప్రవక్తలో ఒకని వంటి వాడు అన్నారు. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇది క్వశ్చన్ కదా. మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు వేసినటువంటి క్వశ్చన్కి వారు ఏమని ఆన్సర్ చేస్తున్నారు పేతురు గారు కదా. ద గాస్పల్ ఆఫ్ మాథ్యూ 17వ అధ్యాయము 16వ అధ్యాయము 15వ వచనంలో క్వశ్చన్ ఎక్కడుందంటే 13లో యేసు ఫిలిప్పుదైన కైసరాయకు ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ అంటే అప్పుడు పేతురు ఏమంటున్నాడు, ప్రభువా కొందరు బాప్తిసం ఇచ్చు యోహానని, మరికొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తల్లో ఒకడనియో చెప్పుకొనుచున్నారు. అందుకు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. అందుకు పేతురు ఏమన్నాడు,
నీవు సజీవుడవైన అంటే యేసు ప్రభుల వారు జీవించిన కాలంలోనే యేసు ప్రభు అంటే ఎవరు అర్థం కాలే. ఎవరికి అర్థం కాలే? ఆనాటి ప్రజలకు అర్థం కాలే. ఒక్కొక్కరు ఒక విధంగా అనుకున్నారు. దే ఆర్ థింకింగ్ మేబీ ఎలైజా, మేబీ జెర్మియా, మేబీ జాన్ ద బాప్టిస్ట్, మేబీ సమ్ అదర్ ప్రాఫిట్. ఎందుకు అట్లా అనుకున్నారు? అట్లా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభుకే తప్పలేదు అది. పౌలు జీవించిన కాలంలో కొందరు అలాగు కొందరు ఇలాగు పౌలు గురించి చెప్పుకున్నారు. అట్లా యేసు ప్రభు యొక్క క్రమంలో ఆ లైన్లో కొనసాగుతున్నటువంటి మన గురించి కూడా జనులు అందరూ సమానంగా ఊహించుకోవాలి. అది మనం ఫిక్స్ అయిపోవాలి. పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ గెటింగ్ మిస్అండర్స్టాండింగ్. వారికి మన పట్ల గుడ్ విల్ ఉండదు, ఉండకూడదు కూడా. ఎందుకు? మనుషుల వైపు కోరి మనం బ్రతుకుతలేము. అయితే ఈరోజు ఒక పెద్ద వివాదము రేగింది సోషల్ మీడియాలో. ప్లీజ్ ద రంజు తోఫీర్ గారు ప్రవక్త ఎట్లయితారండి అని దాని మీద పెద్ద వివాదం చేస్తున్నటువంటి కొంత భ్రష్ట బ్యాచ్ ఉన్నది సోషల్ మీడియాలో. వాళ్ళని ఖచ్చితంగా భ్రష్టులే. వాళ్ళు ఎవరైనా గాయపడితే నాకు పెద్ద నష్టం లేదు. భ్రష్టులు అంటేనే బాగుంటుంది. సాతాన్ సంబంధులు అంటేనే బాగుంటుంది. సాతాన్ పిల్లల్ని సాతాన్ పిల్లలు అనాలి, దేవుని పిల్లలు అనకూడదు కదా. దే డోంట్ నో హూ ఈజ్ ద రంజు తోఫీర్. వై దే ఆర్ కామెంట్. ఇప్పుడు యేసు ప్రభుల వారిని కొంతమంది కామెంట్ చేసిండండి, ఈయన అసలు దేవుడు కాదా అన్నారు. ఇప్పుడు వాళ్ళ అన్నోనికి మన క్షేమం కలుగుతుందా? అందుకే యేసు అంటే ప్రవక్త అని నమ్మి నన్ను చేరదీసిన వాడు ప్రవక్త ఫలము పొందుతాడు. రంజు తోఫీర్ గారు ప్రవక్త, దేవుడు పంపినటువంటి ప్రవక్త, దేవుని నోరు, దేవుని చేత అభిషేకించబడ్డవాడని మనం నమ్ముతున్నాం. అరే వాడిని నమ్మడు ఎవడు చెప్పాడు? నాట్ ఓన్లీ రంజు తోఫీర్ బాబు, ఎంతోమంది ఇజ్కియా ఫ్రాన్సిస్ గారు నేనే ప్రవక్తనని చెప్పుకుంటారు. ఇంకెంతోమంది ప్రాఫిట్ ఇజ్కియా ఎంతోమంది పెట్టుకున్నారు. 100 ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో కొడితే ఎవరిని గురించి మాట్లాడరు. ఈ యొక్క సైతానుడు ఎవరు ప్రవక్త అని చెప్పుకున్నా వాళ్ళని టచ్ చేయరు, ఎవరు అపోస్తలులు అని చెప్పుకున్నా వాళ్ళని టచ్ చేయరు. రంజు తోఫీర్ గారి పేరు ఎత్తంగానే ఎక్కడ లేనటువంటి తీట పుట్టుకొస్తుంది, ఎక్కలేనంత ఉక్రోషం. ఎందుకంటే వీళ్ళ సైతాన్ని పనిచేస్తున్నాడు. ఎందుకంత ద్వేషం నిష్కారణంగా మనిషి మీద? అవతలు ఎంతోమంది చెప్పుకుంటున్నారు కదా, ప్రవక్తలు అని చెప్పుకుంటున్నారు, అపోస్తలు అని చెప్పుకుంటున్నారు, సమ్ అదర్ డిసిగ్నేషన్. మరి వాళ్ళు ఎవరి గురించి మాట్లాడరు? ఈ యొక్క సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి బచ్చాగాన్ని ఒక్కరికి ఇట్లా మోకరించి ప్రార్థించిన చరిత్ర ఉంటుంది గంటసేపు. రంజు తోఫీర్ గారు ఇట్లా నాలాగా రోజు గంటసేపు మోకాల మీద గడిపేవారని కొన్ని వేల మందిని తయారు చేసిన ఆయన. అసలు మోకాల మీద ప్రార్థన చేయని వాడు ఆయన కుమారుడే కాదు, అట్లా తయారు చేసిండు ఆయన పిల్లలు. అలా ఆయన ప్రవక్త నమ్ముతలేరు, బయట ఉన్నవాడిని మీకు నమ్మనుడు చెప్తున్నాడు. యేసుప్రభు జీవించిన దినాల్లోనే అభ్యంతరపడ్డారు యేసుప్రభు విషయమై. ఆయన అడుగుపెట్టిన స్థలంలో గలిబిలి రేకెత్తింది. పౌలు స్వార్థ ప్రకటించినప్పుడు కొందరు రాలేదు, కొందరు అసలు పౌలుని చాలామంది ప్రవక్తను అంగీకరించలేదంట. ఆయన అంటాడు, నేను ఇతరులకు ప్రవక్తను కాకపోయినా మీ మట్టుకైనా నేను అపోస్తలుడను, మీ మట్టుకైనా నేను సేవకుని కాలంతే అన్నాడు. అరే అందరూ ద పీపుల్ ఆల్వేస్ అందరూ మనకు అర్థం చేసుకుంటారని లేదు కదా, అంత ప్రత్యక్షత ఉండదు కదా. వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, అందరూ నన్ను ప్రవక్త అపోస్తలుడు నమ్మలేకపోవచ్చు. దాన్ని బట్టి నాకేం బాధపడాల్సిన అవసరము లేదు. ఐ నో హూ ఐ యామ్. నేను అపోస్తలుడిగా యేసుక్రీస్తు చేత ఎంచబడ్డా. అపోస్తలులకు గుర్తులు నేను కలిగి ఉన్నా కుడి ఎడమల. అపోస్తలుడు ఉండుటకు దేవుడు నన్ను పిలిచాడు. అట్లా కొంతమందిలో ఈ యొక్క లక్షణాలు ఉంటాయి. ఈ విషయాన్ని రంజు తోఫీర్ గారు ఆదిపు స్తంభం అనే బుక్ రాశారు. ఈ మెంటల్ గాన్లు బుక్కులు చదవరు, అయ్యగారు విమర్శిస్తున్న వాళ్ళు. ఆ బుక్కులో ఏం రాసిండంటే, బాబు నీకు ఒక రూమ్లోకి వెళ్ళేసరికి మల్లెపూల వాసన, అక్కడ మల్లెపూలు ఉన్నాయనుకో, ఆటోమేటిక్గా నీకు స్మెల్ వచ్చేస్తుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ మల్లెపూలు ఉన్నాయని. స్మెల్ నీ ముక్కు కరెక్ట్ పనిచేస్తే ఆటోమేటికల్లీ యూ విల్ ఫైండ్ ద స్మెల్. అట్లనే ఓఫీర్ గారిని గుర్తుపట్టినాం మేము. ఆ యొక్క స్మెల్ మాకు చెప్పిందిరా బాబు. ఆ యొక్క గుర్తులు, ఆయన ద్వారా జరుగుతున్న పరిచర్య, నేర్పర్యాలని శిల్పకారుని వాళ్ళే పునాది వేస్తున్న విధానం, వాక్య లోతులు సారాంశాన్ని విప్పి చెప్పే విధానం, నిర్విరామంగా స్వార్థ పనిలో ముందుకు సాగే విధానం, ఆత్మల రక్షణ భారము కలిగి నశించిపోతున్నటువంటి ఆత్మల సంబంధం రాత్రి మగలు అల్లాడిపోతున్నాడు ఆయన. ఆయన ఫ్యామిలీ బ్రేక్ అయిపోయింది. ఏంటండి, ఆయనకి ఎవరు నాన్నవారు లేరు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. ఇవన్నీ లక్షణాలను బట్టి గుర్తించండి మీరు హూ ఇస్ ద ప్రాఫిట్. ఎలియాజర్ గారు
అబ్రహాం మాటకు లోబడి తన కుమారునికి భార్యను తీసుకురావడానికి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళిండు? అబ్రహాం యొక్క బంధువుల దగ్గరికి. ఇప్పుడు అబ్రహాం యొక్క కుమారునికి భార్య కావాలి. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్తున్నాడు. అబ్రహాము ఎలాంటి వాడు, ఎట్లా ఉండే, దేవుని మాటకు లోబడాడండి. ఒకానొక సమయంలో దేవుని మాట లోబడి తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుడు చూపిస్తున్న దేశానికి బయలుదేరాడు. ఆయన యాత్ర చేస్తూ వచ్చాడు. చాలా కాలం దేవుడు ఆయన పరిశీలన చేసినాడు. కుమారుని ఇస్తానని చెప్పిన తర్వాత 100 సంవత్సరాలకు ఒక కుమారుని ఇచ్చిండు. ఆయన పేరు ఇసాకు. ఇట్లా మొత్తం ఆయన స్టోరీ, ఇసాకు ఏం చేస్తాడు, ఆయన ప్రార్థన జీవితము, ఆయన ఎటువంటి పరిశుద్ధత, ఎంత దేవునికి విధేయుడు, అబ్రహాముకు విధేయుడు, ఈ స్టోరీని చెప్పి అక్కడ రిబ్కాను ఒప్పించాడు. రిబ్కా వాళ్ళకు కుటుంబాన్ని ఒప్పించాడు. స్టోరీ చెప్తామండి. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోనది దట్స్ డిపెండ్ అపాన్ దెమ్. ఇప్పుడు మేము రజతోఫీర్ గారు ప్రవక్త అని చెప్తున్నాం. దిస్ ఈజ్ ద స్టోరీ, దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. ప్రవక్త అని కాదురా బాబు, ఆయన నేర్పరైన శిల్పకారుని వల్లే పునాది వేసిండు. పునాది వేసినవన్నీ ఏమంటాం? అపోజిట్ అనకపోతే పౌలు పునాది వేసిండు కదా, ఆ సంగతి మీకు తెలుసా? అసలు పునాది పాఠాలు ఏమని తెలియదు. నేను చాలామంది బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేస్తున్న వారిని మనం విమర్శిస్తున్నామని కాదు, మనకు వాళ్ళంటే వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్స్. వాళ్ళకి అడిగినాం అనుకో, బ్రదర్ వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ యువర్ మినిస్ట్రీ అని అడిగినాం అనుకో, నథింగ్ బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రీడ్ ద బైబుల్ వెరీ వెల్, వి నో ద డెప్త్ ఆఫ్ ద బైబుల్ అంటాడు తప్పితే వాట్ ఈస్ ద బేసిక్ లెసన్స్ ఇట్ డజంట్ నో. తెలియదు అనమాట. బైబిల్ కాలేజీలో నేర్పించలేరు కదా పునాది పాఠాలు. నేర్పరైన శిల్పకారుని వాడు రంజితోఫీర్ గారు పునాది వేసిండు. ఈ లక్షణాన్ని బట్టి నేను ఎవరో గుర్తించు. మేము ఆయన ప్రవక్తను ఒప్పుకుంటే మాకేం మురిగేది లేదు, నువ్వు ఒప్పుకోకపోతే మాకు పోయేదేం లేదు. కానీ విమర్శిస్తున్నటువంటి మనుషులు మాత్రము వాడు ఖచ్చితంగా నరకపాత్రుడే. శాపనార్థాలా అంటే కావు. మరి పౌలును కూడా చాలామంది విమర్శించిన పౌలేమని నేను వారిని దోషం పడకు సాతానికి అప్పగించింది, ఇది వారికి నేరంగా ఎంచబడకుండా కాక అంటాడు. ఒకసారి గాయం చేస్తే కొంతమంది డైరెక్టు నరకపాత్రులుగా చేసి పడేసిండు ఆయన కొన్ని కార్యక్రమాలను బట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు కొందరు ఇలాగునా కొందరు అలాగునా. యేసు ప్రభు గురించి అనుకున్నారు, పౌలు సువార్త ప్రకటించినప్పుడు సువార్త గురించి అనుకున్నారు, సువార్త సత్యం గురించి అనుకున్నారు. అదే రీతిగా ఈరోజు మనం బోధిస్తున్నటువంటి బోధ కొందరు ఇలాగ అనుకోవచ్చు, కొందరు అలాగ అనుకోవచ్చు. మనం పొందుకున్న దర్శనం కొందరు ఇలాగ అనుకోవచ్చు, కొందరు అలాగ అనుకోవచ్చు. మనం ఏర్పడిస్తున్న పాస్టర్ గురించి కొందరు ఇలాగ అనుకోవచ్చు, కొందరు అలాగ అనుకోవచ్చు. యేసు ప్రభు గురించి అనుకుంటారండి, మన గురించి అనుకుంటే ఏముంది? ఇప్పుడు యేసు ప్రభుల వారు కన్యకకు పుట్టాడని భారతదేశంలో ఉన్నారు కదా, నమ్ముతురా? యేసు ప్రభు కన్యక పుడితే మరి యేసు తండ్రి ఎట్లా అయినట్టు ఒకడు. యేసు ప్రభు కన్యక పుట్టలేదనే సమాజం ఉన్నది, మనం నమ్ముతున్నాం. ఆయన ఒక వర్జిన్ బర్త్ ద్వారా ఈ లోకానికి వచ్చిండని, పురుష సాంగత్యము లేకుండా మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది మనం నమ్ముతున్నాం. వీఆర్ ట్రస్టింగ్ దట్, ఫుల్ కాన్ఫిడెన్స్. మనకు ఎక్కడ అనుమానం లేదు మళ్ళా. కానీ కొందరు నమ్మరు లోకంలో. వానికి అది చెత్త కావాలి. పిల్లలు పుడితే ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టాడు, కానీ వానికి ఎప్పుడు ఈ కలయిక మీదనే దృష్టి ఉంటుంది తప్పితే దేవుడు చేస్తున్న అద్భుత కార్యాల మీద దృష్టి ఉండదు. కాబట్టి యేసు ప్రభు గురించి కొందరు సగం బ్యాచ్ ఉన్నారు అటు ఇటు. సువార్త గురించి కూడా కొందరు సగం బ్యాచ్ ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు అంటే నమ్మనివాడు అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరని అర్థం కదా. సువార్తని అందరూ నమ్మలేరు. యేసు ప్రభు జీవించిన దినాల్లో అందరూ ఆయన పట్ల ట్రస్ట్ చేయలేరు. పౌలు జీవించిన కాలంలో అందరూ కొందరు ఇలా కొందరు అలాగా అనుకున్నారు. కొందరు పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు, కొందరు పౌలును అత్తుకున్నారు. మరి రంజితోఫీర్ గారిని కూడా కొందరు అలా కొందరు ఇలాగ అనుకుంటారు. పెద్ద దానికి మేము పరిశానగా, కానీ మాట్లాడుతున్న వాని యొక్క స్థితి చాలా దారుణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. వాడు మినిస్టర్కి బయటికి వెళ్ళిపోతే వాని సేవ ఏదో వాడు చేసుకోవాలి. అంతా వానికి సేవాభారము, దర్శనం, వాడు ఏదన్నా కొంచెం ఆత్మని సంపాదించాలనేటువంటి కోరిక, ఆశ ఉంటే వాడు వాని భార్య కలిసి మోకరించి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసి యేసయ్య దగ్గర నీ చిత్తమైతే వాడుకో ప్రభు అని, నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ సేవ ఏదో నువ్వు చేసుకోవాలి. కానీ మేము ఓఫీర్ గారి గురించి మా ఇష్టం అట్లా మాట్లాడతాము, ఆయన ప్రవక్త కాదు, ఆయన ఇట్లా అట్లా అంటే మేము ఊరుకోము. ఆయన వ్యభిచారంటే మేము మీ భార్య వ్యభిచారం అనాల్సి వస్తుంది. ఆయన ఆధారాలు అంటే మీ భార్య కూడా ఆధారాలు మేము తీయాల్సి వస్తుంది, మీ భర్త కూడా ఆధారాలు మేము తీయాల్సి వస్తుంది. అందరి జీవితంలో ఉంటాయి ఏంటండి. ఆయన జీవితంలో ఒకటి బయటపడ్డాయి కదా, అంత ఫేక్ అదంతా న్యూస్. ఇప్పుడు ఎంతో సోషల్ మీడియాలో మరి ఒకరినొకరు పక్క నిలబెట్టి ఫొటోస్ పెడతారు.
వీడియోస్ చేస్తున్నారు, అంత ఫేక్ అయితే రియాలిటీ ఏమున్నది? అయినా అక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగితే నీకేమన్నా నష్టం జరిగింది ఆ డ్యామేజ్ ద్వారా? అదని ఆలోచించుకోవాలి. అక్కడ ఒక డ్యామేజ్ జరిగిందండి, ఇప్పుడు అక్కడ ఉన్న పర్సను నా తల్లి కాదు, నా భార్య కాదు, నా చెల్లి కాదు, నా అక్క కాదు, ఎవరిది కాదు, నాకేం సంబంధం? వై ఐఎమ్ కామెంట్ దట్ ఎంటైర్ ఇస్ పర్సనల్. నాకేమన్నా వాక్యంలో డిస్ప్యూట్స్ వస్తున్నాయా? ఇది చూసుకోవాలా. ఆయన వ్యక్తిగత జీవితంలోనికి దూరడం ఎందుకు? కాబట్టి బయటకు పోయిన వాళ్ళు మర్యాదగా వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మర్యాద ఉంటుంది. లేదు మేము ఇట్లనే మాట్లాడతాం, మా నోటి దూల మాకు తీట బాగున్నది అనుకుంటే మాట్లాడండి, మేము మాట్లాడాల్సి వస్తుంది. మీరు మర్యాద మాట్లాడితే మేము మర్యాద మాట్లాడతాం. లేదు మీరు ఇట్లనే ఇష్టం లేట్లా మాట్లాడతామంటే మేము కూడా ఇష్టం లేట్లా మాట్లాడాల్సి వస్తుంది. మూర్ఖునికి వాని మూడో చొప్పున జవాబు చెప్పమంటాడు. పంటికి పన్ను దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. బెత్తం వాడమని కూడా చెప్పిండు, బెత్తంతో బెత్తం రావాలని కూడా అన్నాడు పౌలు. అటువంటి పరిస్థితి ఎవరు రప్పించుకోవద్దు. ఏదైనా ఉంటే ఇప్పుడు నా గురించి నేను బయటకు అదే నువ్వు బయటకు వెళ్ళిపోతే నా గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు కీటలు వేసిందంటే నేను ఏం చేస్తుందో తెలియదు. ఆడేవుడు నా గురించి మాట్లాడి మన అక్కనేమన్నా గోకిందా, మన చెల్లిగేమన్నా గోకిందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనేమన్నా గోకిందా? వై దే ఆర్ కామెంట్ దట్ ఎంటైర్ మై పర్సనల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. లేదా నువ్వు చేసుకుంటే స్వార్థ చేసుకో, లేకపోతే ప్రార్థన చేసుకో. నా దగ్గర ఎవరి గురించి మాట్లాడితే నాకు కూడా మాట్లాడుతుంది. మరి ఓఫర్ గారికి మాట్లాడదా? యేసుప్రభు ఇప్పుడు ఎంత ఉంది, ఆయన కూడా ఇప్పుడు చూపిస్తారు ప్రతి ఒక్కరు. ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళందరూ కథ ఉంది. రేపు ద్రాక్షాగిలో దొక్కినట్లు దొక్కుతాడు. ఇప్పుడు రెండవ రాకడ అనేది ప్రేమపూర్వకమైన రాకడ కాదు కదా, ఉగ్రరూపం రాకడ. అది మాట్లాడే వాళ్ళు మాట్లాడు ఎంత మొదలు అప్పుడు ప్రతి ఒక్కరిని ఏమంటారు, అది కవరం అరుగుతుంది. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన వేసి తొక్కుతున్నప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మేము ఎవరిని దూషించాం, మనం ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని మనం ఇది చేసింది లేదు. కానీ మా గురించి అయినా మా గురువు గారి గురించి అయినా ఎక్కడ ఎవడు మాట్లాడినా అది మాకే పని. ఇక మేమే ఇన్వాల్వ్ అవుతాం డైరెక్ట్గా. ఇంక వేరేవాడు చూసుకుంటాడులే అనుకోము. కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సావుకుని విషయంలో కొందరు ఇలాగు కొందరు సువార్త విషయంలో కొందరు ఇలా అందరు నమ్మరు. మనం బోధిస్తున్న స్వార్థ అందరు నమ్మరు. మనమైతే బోధిస్తున్నాం, మనం నమ్ముతున్న దేవుని విషయంలో కొందరు ఇలాగు ఈ గలిబిలి ఎప్పటికుంటుంది. సో మనం ఎక్కడున్నాం? మనం గలిబిల్లో ఉండొద్దు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య యూ షుడ్ నో ద క్లారిటీ. అనుమానాలతో ఉండడం కూడా పాపమే. అనుమానంతో ఒక వ్యక్తిని వెంబడించడం కూడా పాపమే. యేసుప్రభును కొంతమంది అనుమానంతో వెంబడించిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు విశ్వాసివి ఏమంటాడు తోమతో, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అంటే యేసుప్రభు దగ్గర అవిశ్వాసిగా ఉంటానని ఒప్పుకుంటాయి. ఆయన మీద అపనమ్మకత్వంతో అవిశ్వాస తీర్మానంతో వెంబడించు దయ్యగారిని, ఓఫిర్ గారిని. నమ్మితే కంప్లీట్గా నమ్మాలి, నమ్మకపోతే బయటికి పోయి వాళ్ళ కూడా ఏటావు నీళ్ళని బయలేదు, ఇంకా సంబంధం లేదు మనకి. కానీ ఏమో మన అవసరమైతే తీరుతుంది కదా ఆయన దగ్గర ఉంటే చాలతీ ఉందాం అనుకొని అవిశ్వాసంతో వెంబడించేటటువంటి మూర్ఖులు కూడా కొందరు ఉంటుంది. అవసరాలు తీర్చుకోండి, అట్లా ఉండదు. నమ్మకముగా వెంబడించాలి. మురిగే కుక్కలు మురుగుతూ ఉంటాయండి సోషల్ మీడియా. మధ్యాహ్నం ఏదో శాలెం రాజు గారిది ఒకటి బాగా వైరల్ అయింది. కొంతమంది పల్లి బఠానీ అమ్ముకునే వాళ్ళు వచ్చినట్లు సంఘాలకు వచ్చి కొంచెం తెరిపే వాళ్ళు వచ్చారు. లేనిపోని మాటలు చెప్తున్నారు సేవకుల మీద, ప్రవర్తన. అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు పాడు కాకండి. ప్రతి ఒక్క సేవకుల మీద ఉంటే రూమర్స్. ఇప్పుడు శాలెం రాజు గారి మీద ఎన్నో రూమర్స్ చేస్తున్నారు సంఘంలో. ఒట్టిగా మాట చెప్పాడు కదా. కాబట్టి ఈ చెత్త బ్యాచ్, చీకటి బ్యాచ్ ఎప్పటికుంటుంది నాకు తెలిసి. ఏసఐ రాకడ దాకా ఉంటుండొచ్చు మీరు. సో దేవుని యొక్క కృపను బట్టి మనమైతే దేవుని పెట్టినారా నమ్మకముగా గలిబిరిలో మనం ఉండొద్దు, అటు ఇటు కాని మనం ఉండొద్దు. వీ షుడ్ ఫిక్స్ అప్ ఆన్ దాట్. మనము అతుక్కుపోవాలి స్థితిగతిలో. కొందరు ఇలాగున్నా కొందరు అలాగున్నా అనుకున్న పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎలాగ అనుకుంటున్నాం, సువార్త గురించి మనం ఏమనుకుంటున్నాం, రెండవ రాకడ గురించి మనం ఏమనుకుంటున్నాం, పరలోక రాజ్యం గురించి మనం ఏమనుకుంటున్నాం. ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. కొందరు పరలోక రాజ్యంలో ఏముండదండి, అంత అల్లెలు చేస్తూ తీసుకోవతరం అనేది ఉంది అట్లా అనుకుంటుండేవాడు. మనం అట్లా అనుకోవట్లేదు. అట్లా ఉండదని మనకు తెలుసు. ఎట్లెత్తబడతామో మనకు తెలుసు. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎటు వెళ్తుందో మనకు తెలుసు. ప్రతి విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకోవచ్చు. మనం ఏ రకమైనటువంటి క్లారిటీ కలిగి ఉన్నాం ప్రతి విషయంలో పరిశీలన చేసుకుందాం. దేవా మాకు అన్ని విషయాల్లో స్పష్టతను దయచేయండి. గలిబిలిలో మేము ఉండొద్దు, అయోమయంలో ఉండొద్దు, అమ్మెదర పరిస్థితుల్లో మేము ఉండొద్దు. మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో
పూర్ణ మనస్సుతో నేను అంటుకొని వెంబడించాలి. అట్టి కృపను మాకు దయచేయండి అంటూ మనం ప్రార్థన చేద్దాం రండి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. స్తోత్రములు తండ్రి, విత్తబడినటువంటి వాక్యమును ఫలింపచేయండి. దైవమా, మీ ఆత్మకార్యాలు జరిగించండి. అవునయ్యా, కొందరు ఇలాగున కొందరు అలాగని అనుకునేటటువంటి మనుషులు ఎప్పటికి ఉంటారు. నువ్వు జీవించిన కాలంలో కూడా అనేక మంది నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి అభ్యంతరపడ్డారు, నీ మాటల్ని బట్టి అభ్యంతరపడ్డారు. ఈ మనుషుడు తన శరీరాన్ని ఎలాగూ తినగలడని అనేక మంది అభ్యంతరపడ్డారు. మేము అట్లా అభ్యంతరపడే పరిస్థితిలో ఉండదు. ఎటువంటి స్థితిగతుల్లోనైనా ఎస్ ఐ కెన్, నేను చేయగలను, నువ్వు చెప్పావంటే అది అవుతుంది నా వల్ల, నువ్వు తినమన్నావు శరీరం అంటే నా వల్ల అవుతుంది, నా వల్ల కానిది నువ్వు చెప్పవు ప్రభువా అనే ఆ పూర్ణ నమ్మకంతో మేము జీవించాం. అట్టి కృపను మీరు మాకు దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించి ప్రత్యేకంగా ఢిల్లీ మీటింగ్ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, కావాల్సిన ధనమును మీరు సమకూర్చండి. మీ ఆత్మకార్యం జరిగించమని దయగల దేవా, మరొకసారి రేపటి దినంలో జరగబోతున్న సంఘారాధనలో మీరు తోడుగుండండి. ప్రతి సంఘ బిడ్డను క్షేమముగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం.